మీరు జిత్తులు మారి స్త్రీగా ఉండాలి. 10 ప్రమాదకరమైన మార్గాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇతరులతో తెలివిగా మాట్లాడండి. ఒక మహిళ అందంగా ఉండొచ్చు, చదువులో ముందై ఉండొచ్చు, అనుభవం, తెలివి, ప్రతిభ అన్నీ ఉండొచ్చు. కానీ సరైన సమయంలో తన మాటలను ధైర్యంగా చెప్పలేకపోతే ఈ ప్రపంచం ఆమె విలువను పూర్తిగా గుర్తించదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఎవరో మీతో అన్యాయం చేశారు. మీరు వెంటనే స్పందించలేకపోయారు. ఎవరైనా మీ సమయాన్ని వృధా చేశారు. కాదు అని చెప్పాలనిపించింది, కానీ చెప్పలేకపోయారు. మీ అభిప్రాయం చాలా విలువైనది, కానీ మాట్లాడే సమయానికి మీ గొంతు బలహీనపడింది. ఆ తర్వాత రాత్రంతా ఒకటే ఆలోచన. ఇక అప్పుడు అలా చెప్పుంటే బాగుండేది, అలా ఉంటే బాగుండేది అనుకుంటా. ఈ ప్రపంచం మంచి మనసున్న వారిని మాత్రమే గౌరవించదు. తమ విలువను తెలుసుకొని వ్యూహాత్మకంగా మాట్లాడగల వారినే గౌరవిస్తుంది. అవును, ఇప్పుడు మనం కొన్ని మహాసత్యాలు తెలుసుకుందాం. అడవిలో నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరుకుతారు. అంటే ఎవరికి ఏదనిపిస్తే అది వెంటనే చెప్పేవారు అత్యంత నిజాయితీగా ఉన్నా సరే జీవితంలో ముందుగా గాయపడేది వారే. అందుకే మాట్లాడడం మాత్రమే కాదు, ఎప్పుడు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఇది తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. అవును, ప్రతి మహిళ తన వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చే కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం. వీటిని నేర్చుకున్న తర్వాత మీ మాటలకి బరువు వస్తుంది. మీ మాటలకి గౌరవిస్తారు. మీ కళ్ళే మీ ఆత్మవిశ్వాసాన్ని ప్రకటిస్తాయి. మీ మౌనం కూడా శక్తిగా మారుతుంది. మీరు మాట్లాడితే అందరూ శ్రద్ధగా వింటారు. కాబట్టి ఇది ఆఖరి వరకు విని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు తర్వాత మీరు కేవలం మాట్లాడరు, మీ మాటలతో ప్రభావం చూపుతారు. ఒకటి, మీ మాటలకు బరువు ఇవ్వండి. ప్రపంచం ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే ప్రపంచం మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తుంది? చాలామంది మహిళలు మంచి మనసుతో ఉంటారు. ఎవరిని బాధ పెట్టకూడదు అనుకుంటారు. అందుకే మాట్లాడేటప్పుడు సంకోచిస్తారు. నేను ఇలా చెబితే ఎవరైనా నొచ్చుకుంటారేమో. ఇక్కడే సమస్య మొదలైంది. మీరు మీ అభిప్రాయాన్ని చిన్నదిగా చూస్తే ప్రజలు కూడా అదే చేస్తారు. మీ మాటలకు బరువు రావాలి అంటే స్పష్టంగా మాట్లాడండి. అర్థం లేని నవ్వుల్ని తగ్గించండి. అవసరం లేని వివరణలు ఇవ్వద్దు. చెప్పిందే నిలబెట్టుకోండి. అంటే నాకు ఇలా అనిపిస్తుంది, తప్పైతే చెప్పండి, నా అభిప్రాయం ప్రకారం ఇది సరైన నిర్ణయం కాదు. ఈ చిన్న మార్పే మీ వ్యక్తిత్వాన్ని మార్చేస్తుంది. అవును, తనని తాను గౌరవించుకొని వ్యక్తిని ఇతరులు అస్సలు గౌరవించరు. మీ మాటలు కేవలం శబ్దం కాదు, అవి మీ విలువకు ప్రతిబింబం. ఈ మాట మీ హృదయానికి తాకితే ఇక నుంచి మీరు ఇలా ఉండండి. ఇక 2, మీ కళ్ళతో ఆత్మవిశ్వాసాన్ని చూపించండి. కొన్నిసార్లు మాటలు చెప్పలేని దాన్ని మీ కళ్ళు చెబుతాయి. ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పదే పదే చూపు తిప్పుకుంటే వారికి 2 సందేహాలు వస్తాయి. మీకు నమ్మకం లేదు, లేదా మీరు చెప్పేది మీకే నమ్మకం లేదు. కానీ మీరు ప్రశాంతంగా కళ్ళలోకి చూసి మాట్లాడితే మీ మాటలకు శక్తి 10 రెట్లు పెరుగుతుంది. సూచనలు నిరంతరం గట్టిగా చూడకండి. సహజంగా ఐ కాంటాక్ట్ కొనసాగించండి. మాట్లాడేటప్పుడు, వినేటప్పుడు శ్రద్ధగా చూడండి. ఒక మహిళ కళ్ళలో ఆత్మవిశ్వాసం కనిపిస్తే ఆమె మాటలు మరింత ప్రభావవంతమవుతాయి. ఇక 3, అవతలి వ్యక్తి బలహీనతను అర్థం చేసుకోవడం. ప్రతి వ్యక్తి బయటకు బలంగా కనిపించొచ్చు, కానీ లోపల భయం, అసురక్షిత భావం, గుర్తింపు కోసం ఆకాంక్ష, ఒంటరితనం ఇవేవో దాగి ఉంటాయి. తెలివైన మహిళ మాటలు మాత్రమే వినదు, వాటి వెనుక ఉన్న భావాలను అర్థం చేసుకుంటుంది. ఎవరో ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడితే అది లోభం కాకపోవచ్చు, భయం కావచ్చు. ఎవరో ప్రశంసలు కోరుకుంటే అది అహంకారం కాకపోవచ్చు, ప్రేమ కొరత కావచ్చు. మీరు భావాలను అర్థం చేసుకుని మాట్లాడితే మీ మాటలు హృదయానికి చేరుతాయి. ఇక 4, సహజంగా ఉండండి. ప్రపంచం నటనను త్వరగా గుర్తిస్తుంది. ఎవరినైనా ఆకట్టుకోవడానికి
గొంతు మార్చడం, వేరొకరిని అనుకరించడం, నకిలీ వ్యక్తిత్వం ప్రదర్శించడం ఇవి తాత్కాలికంగా ఆకట్టుకోవచ్చు. కానీ శాశ్వత గౌరవం తెచ్చేది ఒక్కటే, నిజాయితీ. మీ స్వరమే మీ బలం, మీ సహజ శైలే మీ ప్రత్యేకత. మీరు మీలా ఉన్నప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. ఇక 5, మౌనం కూడా ఒక శక్తి. ప్రతి ప్రశ్నకు సమాధానం అవసరం లేదు. ప్రతి విమర్శకు స్పందన అవసరం లేదు. ప్రతి వాదనలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనమే మీ స్థాయిని తెలియజేస్తుంది. అవును, మౌనం అనేది బలహీనత కాదు, ఆత్మనిగ్రహం. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టాలనుకుంటే మీ మౌనం వారిని అస్థిరపరుస్తుంది. మీరు స్పందించకపోతే వారికి అర్థమవుతుంది, ఈ మహిళను సులువుగా కదిలించలేము అని. ఇక 6, సరైన సమయంలో మాట్లాడడం, సత్యం చెప్పడం. గొప్పదే, కానీ తప్పు సమయంలో చెప్పిన సత్యం కూడా నష్టమే. తెలివైన మహిళ ముందుగా ఆలోచిస్తుంది, ఇది చెప్పడానికి సరైన సమయమా కాదా, ఈ వ్యక్తి వినే స్థితిలో ఉన్నారా లేదా, నా మాటలు ఉపయోగపడతాయా. సరైన సమయంలో చెప్పిన ఒక మాట సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. 7, కాదు అని చెప్పడం నేర్చుకోండి. అందరినీ సంతోషపెట్టే ప్రయత్నం మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టినట్లే. ప్రతిసారి అవును అంటే మీ సమయం, శక్తి, గౌరవం తగ్గిపోతాయి. కాదు అనడం అమర్యాద కాదు, అది ఆత్మగౌరవం. ఉదాహరణకు, క్షమించండి, ఇది నాకు సాధ్యం కాదు, ఈ సమయంలో నేను దానిపై దృష్టి పెట్టలేను, నా ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. మీరు మీ హద్దులను కాపాడినప్పుడు ప్రజలు కూడా వాటిని గౌరవిస్తారు. అవును, సమయాన్ని కాపాడుకోండి. ఇక 8, తక్కువ మాట్లాడండి, లోతుగా మాట్లాడండి. ఎక్కువ మాట్లాడడం తెలివితేటలకు గుర్తు కాదు. స్పష్టంగా, సంక్షిప్తంగా, బలంగా మాట్లాడడం అదే అసలైన కళ. ఒక వాక్యంతో చెప్పగల విషయాన్ని 10 నిమిషాలు చెప్పాల్సిన అవసరం లేదు. తక్కువ మాటలు ఎక్కువ ప్రభావం చూపుతాయి, ఎక్కువ గుర్తుండిపోతాయి, ఎక్కువ గౌరవం తెస్తాయి. 9, వినడం నేర్చుకోండి. ప్రజలు ఎక్కువగా కోరుకునేది ఏంటో తెలుసా? సలహా కాదు, తమను నిజంగా వినేవారిని. మీరు శ్రద్ధగా వింటే భావాలు అర్థమవుతాయి, అవసరాలు తెలుస్తాయి, సరైన మాటలు సహజంగా వస్తాయి. వినడం అనేది నిశ్శబ్ద వ్యూహం, వినేవారే ప్రభావవంతంగా మాట్లాడగలరు. ఇక 10, మీ భావోద్వేగాలను నియంత్రించండి. కోపంలో చెప్పిన మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయగలదు. భావోద్వేగాలను నియంత్రించడం అంటే నొప్పి లేకపోవడం కాదు, స్పందించే ముందు ఆలోచించడం. ప్రశాంతంగా మాట్లాడే మహిళ అత్యంత శక్తివంతురాలు. ఎందుకంటే ఆమెను పరిస్థితులు కాదు, ఆమె స్వీయ నియంత్రణ నడిపిస్తుంది. ఒక మహిళ నిజంగా శక్తివంతురాలవుతుంది ఆమె గట్టిగా మాట్లాడినప్పుడు కాదు, ఆలోచించి మాట్లాడినప్పుడు. అందరినీ సంతోషపెట్టడం పూర్తిగా తను ఆపేసినప్పుడు. తను హాయిగా ఉండగలదు. తన సమయానికి విలువ తను ఇచ్చినప్పుడు. అవసరమైనప్పుడు కాదు, తక్కువ మాట్లాడి లోతుగా ప్రభావం చూపినప్పుడు. మౌనాన్ని బలంగా ఉపయోగించినప్పుడు. ప్రపంచం ఆమెను కొత్తగా చూడడం ప్రారంభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మహిళ యొక్క అసలైన అందం ఆమె ముఖంలో ఉండదు, ఆమె మాటల్లో ఉంటుంది. ఆమె కళ్ళలో కనిపించే ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. ఆమె కాదు అని అనిపించే ఆత్మగౌరవంలో ఉంటుంది. ఆమె మౌనంలో దాగి ఉన్న గంభీరతలో ఉంటుంది. ఈ రోజు నుండి భయంతో మాట్లాడడం మానేయండి. సంకోచంతో మౌనం పాటించడం మానేయండి. ఆలోచించి స్పష్టంగా, గౌరవంగా, వ్యూహాత్మకంగా మాట్లాడడం ప్రారంభించండి. అప్పుడు మీరు కేవలం వినిపించరు, అందరికీ గుర్తుండిపోతారు. అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.